కోరికొండ పరిసర గ్రామ మాతృమూర్తులు, పుణ్య స్త్రీలు, భక్తులు ప్రతి వారు కూడా మహిళలు హరిరామ్ నగర్లో ఉన్న రామాలయం వద్దకు వచ్చి కంబాల శ్రీనివాసరావు గారు ఆజ్ఞాతకంగా రేపు రాబోయే వరలక్ష్మి వ్రతానికి మహిళలకు లక్కీ డ్రా తీసి రూపులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం కోరికొండ గ్రామంలో పెట్టినందుకు మా కోరికొండ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు. భగవంతుని యొక్క ఆశీస్సులు వారందరిపై ఉండాలని మహిళలపై మేము కోరుకుంటూ, మరి కంబా శ్రీనివాసరావు గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్తు వారు చక్కగా మరి చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మన హిందుత్వాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. ప్రజల్ని, భక్తుల్ని చైతన్యవంతులు చేస్తున్నారు. వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేయాలని వారిని మేము శిరస వంచి చేతులెత్తి నమస్కరించుకుంటున్నాం. జై శ్రీరామ్. జై హరిరామ్ గుళ్ళో లక్కీ ట్రిప్ పెట్టారండి. ఈ వరలక్ష్మి రూపుల ట్రిప్ పెట్టారు. ఇది అదృష్టం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తగులుతుందని మేము ఆశిస్తున్నాము. మాకు తగిలితే మేము అదృష్టవంతులం. ఇది పెట్టిన శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మాకు ఇలాంటి అవకాశం కల్పించిన ఈ రూపులు అవి ఇస్తానని మాకు చెప్పారు. మా నుంచి మేము మా ఊర్లో ఇలాంటిది ఎప్పుడు పెట్టలేదండి. మేము శివలింగాలు తయారు చేసామండి, 1 కోటి శివలింగాలు తయారు చేసామండి. తయారు చేసినందుకు మాకు వరలక్ష్మి రూపులు మాకు అందరికీ కూడా ఇస్తామని చెప్పారండి. చెప్పినందుకు మేము అందరం పాల్గొన్నాము. ఇందులో మేము కూడా రాసుకున్నామండి, పేరు రాసుకున్నాము. దేవుడి దయ, ఆ లక్ష్మి వరలక్ష్మి కృపా కటాక్షం వల్ల మా అందరికీ రూపులు రావాలని కోరుకుంటున్నాము. అంతా మా ఊర్లో ఎప్పుడు ఇలాంటిది పెట్టలేదండి. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా పెట్టారు కాబట్టి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం అండి పెట్టడము. ఇది ఎప్పుడు కూడా దినదినంగా ఎప్పుడు పెట్టాలని కోరుకుంటున్నామండి. మేము పంచిపెడుతున్నందుకు గ్రామంలో ఇలాంటివి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళకి తగులుతుందని ఆనందిస్తున్నాం. అందులో మేము కూడా అదృష్టవంతులమై ఉండాలి. కోరికొండ గ్రామం ఇలా పెట్టిన వ్యక్తికి ధన్యవాదాలు. ముందుగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన పేరు కంబాల శ్రీనివాసరావు గారి సంకల్పం. ఇది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేవా సమేత ఆయన ఒక మంచి ప్రోగ్రాం పెట్టారండి. ఇందులో ప్రతి మహిళ కూడా వరలక్ష్మి పూజకు ఒక వరంలాగా ఆయన ఇచ్చేది, వాళ్ళలో భక్తి పెంచడానికి, వాళ్ళ ఆయురారోగ్యాలు చూడాలని, హిందూ చైతన్య ధర్మాన్ని పెంచాలని ఆయన మంచి సంకల్పంగా ఈ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఆయనకి ఎప్పుడు కూడా దుర్గమ్మదేవి ఆశీస్సులు ఉంటాయని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయనకు ఆ దుర్గాదేవి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను కోరికొండ గ్రామ సర్పంచ్గా వేడుకుంటున్నానండి. అలాగే ఆయనకి లక్ష్మీనరస్వామి ఆశీస్సులు కూడా ఉంటాయండి. ఇంత జనాలకి ఇవ్వడం అనేది ఇలాంటి గొప్ప కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం అండి ఇది. ఇందులో ప్రతి మహిళ పాల్గొన్నారండి. ఆయన ముఖ్య విషయం ఏంటంటే ఈ మహిళలందరూ కలిపి ఇంకా కొంతమంది మహిళలు చెబుతూ వేరే ప్రచారాల్లోకి వెళ్ళకుండా వాళ్ళ హిందుత్వాన్ని కాపాడాలని ఆయన మంచి సంకల్పం ప్రారంభించారండి. అటువంటి ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించిన దుర్గాదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని. జై శ్రీమన్నారాయణ.